భూమి తిను. అయ్యో భూమి, ఏంటి కింద కూర్చున్నావు? అలా పైన కూర్చొని తిందువుగానిరా. ఆశ్రమంలో క్యూలో నించునే భోజనం పెడతారు. అక్కడ నేను కింద కూర్చొని తింటాను. నాకు అదే అలవాటు. ఇది ఆశ్రమం కాదు కదా, ఇల్లు. రా, అలా పైన కూర్చొని తిందువుగాని. మీరు తినరా మేడం? అదేంటి మేడం ఏంటి కొత్తగా? అమ్మాని పిలిచావు కదా. అలా పిలవచ్చో లేదో అని. ఏం పర్లేదు, నన్ను అమ్మానే పిలు. మీరు తినరా అమ్మా? మా వారొచ్చాక మేమిద్దరం కలిసి భోంచేస్తాం. నువ్వు తిను. నెయ్యి వేయినా? పప్పులో నెయ్యి కలుపుకుని తింటే చాలా బాగుంటుంది. సరే వేయండి. వెళ్ళా. మేడం, ఈ అన్నం సరిపోదు, ఇంకొంచెం పెడతావా? మీకెంత పెట్టాలో, మీరెంత తినాలో మా దగ్గర ఒక లెక్క ఉంటుంది. వెళ్ళా. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఏమీ లేదు, మా ఆశ్రమంలో ఎప్పుడు ఇంత అన్నం పెట్టారమ్మా. ఒకవేళ నాకు బాగా ఆకలయ్యి ఇంకొద్దిగా పెట్టమని అడిగితే కూడా వాళ్ళు పెట్టేవాళ్ళు కాదు. మీరు ఒకేసారి ఇంత అన్నం పెట్టి పప్పులో నెయ్యి కూడా వేశారు. ఈ వాసనకి నా కడుపు నిండిపోయింది. లేదమ్మా, నువ్వెప్పుడు కడుపు నిండా నీకు నచ్చినట్టుగా తిను, సరేనా? అలాగే తిను. ఎంత బాగుందో. మీరే చేశారా అమ్మా? మీ చేతి వంట ఇంత కమ్మగా ఉంటుందా? చాలా బాగుంది. అంత బాగుందా? తిను. పాపం, ఏ తల్లి కన్నబిడ్డనో కడుపు నిండా భోజనం చేయలేని రాత రాసి పెట్టాడా దేవుడు. ఇలాంటి అమ్మాయిని దత్తత తీసుకోవడానికి ఎవరో రావడం ఏంటి? వాళ్ళు ఈ అమ్మాయిని తీసుకెళ్లి అమ్మాలనుకోవడం ఏంటి? ఇంత అన్యాయమా?